నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. అస్సాం సీఎం హిమంత్ బిశ్వా శర్మ రాష్ట్రంలో బీజేపీకి హ్యాట్రిక్ సాధించేందుకు అన్ని మూలాల నుంచి ప్లాన్స్ వేస్తున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు బీజేపీ గెలుపు ఖాయమని చెబుతున్నాయి. అయినా కూడా కట్ థ్రోట్ పాలిటిక్స్ కు హిమంత్ సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో చివరి వరకు పోరాటం చేయడంలో బీజేపీ దిట్ట. అందులో భాగంగానే భారీ విజయం దిశగా ఇప్పటికే ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. విపక్ష కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏకంగా రాహుల్ గాంధీని అస్సాంలో అడుగుపెట్టి ఎన్ని సభలు నిర్వహించినా ఖర్చు తప్ప లాభం ఉండదన్న పరిస్థితికి తేల్చేశారు. అంతటి పగడ్బందీ వ్యూహాలను హిమంత్, అమిత్ షా ద్వయం రచిస్తోంది. మరి ఆ వ్యూహాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాగో గెలుపు ఖాయమని తెలిసిన తర్వాత ఇతర పార్టీలు అంతగా ప్రచారం చేయవు, లైట్ తీసుకుంటాయి. కానీ బీజేపీ కట్ థ్రోట్ పాలిటిక్స్ ను చేసి తీరుతుంది. ఇందుకు పక్కా ఉదాహరణను చూస్తే 2019లో ఏపీలో బీజేపీకి కనీస ప్రాధాన్యత లేదు. ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచే పరిస్థితి లేదు. అలాంటి సమయంలోనూ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న బిజీ షెడ్యూల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలులో సభను ఏర్పాటు చేసి అక్కడ ప్రసంగించారు. అదే ప్రసంగం అంతే సమయాన్ని యూపీలోనో గుజరాత్లోనో వెచ్చించి ఉంటే మరిన్ని ఓట్లు వచ్చేవి. కానీ కట్ థ్రోట్ పాలిటిక్స్ లో భాగంగానే కర్నూలులోనూ సభను ఏర్పాటు చేశారు. అలా ఇప్పుడు అస్సాంలోనూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విపక్ష కాంగ్రెస్ ను వీక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో విపక్ష కాంగ్రెస్ ఇప్పటికే చాలా వీక్ గా ఉంది. గతంలో అప్రతిహిత అధికారాన్ని చూసిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రాష్ట్ర సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసింది. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన అక్రమ వలసదారుల వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రాష్ట్రంలో అస్సామీ భాష మాట్లాడేవారు జస్ట్ 49% మాత్రమే ఉన్నారు. మిగిలిన 9% మంది బెంగాలీ మాట్లాడేవారుంటే ఆ తర్వాత ఉన్న వాళ్ళంతా స్థానికులు కాదు. ఇందులో ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి ఆ రాష్ట్రంలోకి వచ్చిన అక్రమ వలసదారులే ఉన్నారు. అయినా కూడా అప్పట్లో కాంగ్రెస్ పట్టించుకోలేదు. అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హిమంత్ ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి తీసుకువెళితే రాహుల్ గాంధీ ఆయనకు కుక్క బిస్కెట్లు ఇచ్చి తినమని చెప్పి అవమానించారు. దీంతో ఆయన బీజేపీలో చేరి కాంగ్రెస్ ను పూర్తిగా నాశనం చేశారు. ఆ తర్వాత నుంచి పార్టీకి రాష్ట్రంలో అగ్రనాయకుడుగా గౌరవ్ గోగాయ్ ఉన్నారు. గోగాయ్ ను వీక్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి దిక్కుండదు. అందుకే ఆయనకు గతంలో పాకిస్తాన్ తో ఉన్న లింకులను బయటపెట్టారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగాయ్, ఆయన భార్య ఎలిజబెత్ కోల్బర్న్ పాకిస్తాన్ ఏజెంట్లు అని సీఎం హిమంత్ బిశ్వా శర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. కోల్బర్న్ కార్యకలాపాలపై దర్యాప్తు జరిపేందుకు అస్సాం ప్రభుత్వం నియమించిన సిట్ నివేదికను సైతం బయటపెట్టారు. భారత్ కు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని కోల్బర్న్ పాకిస్తాన్ కు చేరవేసినట్లు సిట్ విచారణలో తేలిందని తెలిపారు. కోల్బర్న్ భారత్ కు రాకముందు లీడ్ పాకిస్తాన్ అనే సంస్థలో పాకిస్తాన్ లో పనిచేశారు. ఆ సంస్థకు నాయకత్వం వహిస్తున్న అలీ తౌకీర్ షేక్ అనే వ్యక్తి పాక్ ప్రణాళిక సంఘం మాజీ సలహాదారుగా ఉన్నారు. ఆ దేశ గూఢాచార సంస్థ ఐఎస్ఐతో అతనికి సంబంధాలున్నాయి. అలాంటి వ్యక్తితో గౌరవ్ గోగాయ్ ఆయన భార్యకు లోతైన సంబంధాలు ఉన్నాయని తేలింది. కోల్బర్న్ లీడ్ ఇండియా సంస్థకు బదిలీ అయ్యి భారత్ కు వచ్చారు. అప్పుడు కూడా ఆమె షేక్ నుంచి జీతం తీసుకున్నారు. భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన సున్నితమైన సమాచారం ఉన్న 45 పేజీల రిపోర్ట్ను ఆమె షేక్ కు పంపారు. గౌరవ్ గోగాయ్ కూడా 2013లో అత్యంత రహస్యంగా పాకిస్తాన్ లో 10 రోజులు పర్యటించారు. గోగాయ్ తన నిజాయితీని నిరూపించుకోవాలని, లేదంటే దేశద్రోహ విచారణ ఎదుర్కోవాలని హిమాంత్ డిమాండ్ చేశారు. ఇవి ఒట్టి ఆరోపణలు మాత్రమే కాదు. ఈ విషయాన్ని ఏకంగా గోగాయ్ సైతం అంగీకరించారు. తన భార్య ఎలిజబెత్ కోల్బర్న్ 2013లో పాకిస్తాన్ వెళ్ళిందని ఒప్పుకున్నారు. కానీ ఓ పని నిమిత్తం మాత్రమే పాకిస్తాన్ వెళ్ళిందని స్పష్టం చేశారు. 10 రోజుల పాటు పాకిస్తాన్ లో ఉన్నామని, తన భార్యతో పాటు తాను కూడా అక్కడే ఉన్నట్లు చెప్పడంతో ఆయన నాయకత్వంపై ప్రజల్లో సందేహాన్ని రగల్చడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు, ముఖ్యంగా అక్రమ వలసదారులకు ఎలా సపోర్ట్ చేసిందో చెప్పడానికి చేసిన మరో ప్రయత్నమే భూపెన్ బోరాను బీజేపీలో చేర్చుకోవడమని చెప్పుకోవచ్చు.
ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత మాత్రమే కాకుండా గతంలో పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయనను వ్యూహాత్మకంగా పార్టీలో చేర్చుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీగా ఎలా మారిందన్న విషయాన్ని ప్రచారం చేయడానికి భూపెన్ బోరాను బ్రహ్మాస్త్రంగా మార్చుకున్నారు. నిజానికి ఆ పార్టీలో రకీబుల్ హుసేన్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోయింది. ఈయన దక్షిణ అస్సాంకు చెందిన వారు కావడంతో పాటుగా ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన మియా ముస్లింల ప్రభావం చాలా ఎక్కువ. అందువల్లే కాంగ్రెస్ పార్టీ రకీబుల్ కు టికెట్లు డిస్ట్రిబ్యూషన్ పగ్గాలను ఇచ్చేసింది. దీంతో నార్త్ అస్సాంలో హిందువులు పార్టీకి దూరం అయ్యే పరిస్థితి రావడంతో భూపెన్ బోరా కమలం పార్టీలో చేరారు. ఇక తర్వాతి టార్గెట్ కాంగ్రెస్ ను వీక్ చేయడం. ఇటీవల రాష్ట్రంలో కీలక నేతగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ బీజేపీలో చేరారు. గౌహటిలో అస్సాం సీఎం హిమంత్ బిశ్వా శర్మ సమక్షంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ సైకియా ఆయనకు స్వాగతం పలికారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రద్యుత్ తన రాజీనామా లేఖను ఏఐసిసి చీఫ్ కార్గేకు పంపారు. ఆయన పార్టీని వీడటం దురదృష్టకరమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. టికెట్లు కేటాయింపులో విభేదాలు ఏర్పడి ఆయన పార్టీకి రాజీనామా చేసి ఉంటారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ప్రియాంక వాద్రా అభిప్రాయపడినా అక్కడ కాంగ్రెస్ కు అస్సలు బలం లేకపోవడం వల్లే ఇలా జరిగిందన్నది అక్షర సత్యం. దీంతో పాటు ఇటీవల ముగ్గురు సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ గూటికి చేరారు. తద్వారా పార్టీని మరింత వీక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధంగా అస్సాంలో సీఎం హిమంత్ బిశ్వా శర్మ చాలా కన్స్ట్రక్టివ్ గా ఆలోచించి కాంగ్రెస్ ను రోజు రోజుకి వీక్ చేస్తున్నారు. తద్వారా మరోసారి హ్యాట్రిక్ విజయం మాత్రమే కాకుండా భారీ మెజార్టీ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరగనుంది అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.